ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 13వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశము మన తండ్రి దేవుని వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, మీరంతా ఎలా ఉన్నారండి? మీకోసం ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న మా ప్రియులందరికీ ప్రభుపేట వందనాలు. మీకోసం ప్రతిదినం కూడా భారంతో ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది తమ ప్రార్థన మనవులు మాకు పంపిస్తున్నారు. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నామండి. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ఈ సమయంలో మనం చదివినటువంటి భాగంలో యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో శిష్యులు అడిగారు, ప్రభువా, యోహాను తన శిష్యులకు మరి ప్రార్థన నేర్పించినట్టుగా మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించమంటే ప్రభువారు ఈ పరలోక ప్రార్థన నేర్పించినట్లుగా దేవుని వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం 11 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే ఆ విషయాలు కనబడతాయి. యేసు ప్రభువారు బోధించిన ప్రభు ప్రార్థన అంటది లార్డ్స్ ప్రేయర్. ఇది మొదటి వాక్యం. ఇది దేవుని తండ్రిగా ఆరాధించడం, ఆయన నామాన్ని గనపరచడం మరియు మన ప్రార్థనలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వడం నేర్పుతుంది అనమాట. ఇది పరలోకమందున మా తండ్రి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దేవుడు కేవలం సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన బిడ్డలమైనటువంటి మనకు, ఆ విశ్వాసులకు అత్యంత ప్రేమగల దేవుడు, అత్యంత ప్రేమగల తండ్రి. మా అనడం ద్వారా ఇది సామూహిక విశ్వాసాన్ని, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని సూచిస్తుంది. దేవుని స్తోత్రం. ఏ గ్రంథాల్లో కూడా దేవుడిని తండ్రిగా మరి పిలిచినట్టుగా ఎక్కడ కూడా లేదు. బైబిల్లో మాత్రమే పరలోకమందున మా తండ్రి, ఆయన మా తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమించాడండి. ప్రేమించి తన కుమారుడైన యేసు ప్రభువును మన కోసం ఈ లోకాన్ని పంపించినట్టుగా చూస్తున్నాం. కనుక తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడి అంటాడు మొదటి యోహాను పత్రికలో యోహాను భక్తుడు. నీ నామం పరిశుద్ధపరచబడుగాక అంటాడు. దేవుని నామం అత్యంత పవిత్రమైంది. ఆయన నామానికి భక్తి గౌరవం ఇవ్వడం, ఆయన చిత్తాన్ని భూమిపై నెరవేర్చాలని కోరుకోవడం దీని అర్థం. దేవుని పవిత్రతను గుర్తించడం, ఆయనకు మహిమ చెల్లించడం ఈ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం. దేవుని బిడ్డారా, ప్రార్థన యొక్క ఉద్దేశం చూసినట్లయితే యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థనలో స్వార్థపూరిత కోరికల కంటే ముందుగా దేవుని చిత్తానికి, ఆయన రాజ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభువారు బోధించాడు. ఈ వచనం దేవుని పట్ల భక్తి గౌరవం మరియు ఆయనపై ఆధారపడటాన్ని బోధిస్తుంది అనమాట. అందుకే యేసు ప్రభువారు చెప్పాడు, ఆయన మరి ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే పరలోకానికి వెళ్తాడని ప్రభువారు సెలవిచ్చాడు. అవును దేవుని బిడ్డారా, ఒకసారి ఆలోచించాను. ప్రభు అయిన యేసు తన శిష్యులకు ప్రార్థించడం నేర్పించటకు మరే ఇతర పాదాలను కాకుండా పరలోకమందున మా తండ్రి అని ప్రారంభించినట్టుగా చూస్తున్నాం. ప్రభు అయిన యేసు మాట్లాడిన ఏ మాటలు కూడా ఉద్దేశం లేకుండా పలికినవి కావు. మనం అందరం మన భౌతిక తండ్రులతో చాలా మంచి సంబంధం లేదా అంటనట్టు వివిధ రకాల సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటాయి. అయితే ప్రార్థించేటప్పుడు మనల్ని చూస్తూ, మన మొర వింటూ, మన అక్కర్లను అడగకముందే ఎరిగిన దేవుడిగా ఉన్నట్టుగా ఈ యొక్క 8వ వచనం చూస్తున్నాం. నా తండ్రి లేక నీ తండ్రి అన్నట్టుగా కాక మా తండ్రి అని మనం సంబోధించాలి. మరి ముఖ్యంగా మనం ఒంటరిగా మరవబడినట్లుగా, విడిచిపెట్టినట్లుగా లేక యోగ్యత లేనివారుగా మనం భావించిన సందర్భంలో ఇది ఎంతో గొప్ప నిశ్చయత. మనం ఎక్కడున్నా, అది రాత్రి అయినా పగలైనా, మన పరలోక తండ్రికి మనం ఎల్లప్పుడూ సమీపంగా ఉన్నాడని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు తండ్రి లేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నువ్వు నిరాశ నిస్పృహలో ఉన్నావేమో, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో, దేవుని బిడ్డ, పరలోకమందున మా తండ్రి ఉన్నాడు కనుక ఆ తండ్రికి ప్రార్థన చేయండి. వెంటనే మీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు. ఆయన మన తండ్రి, మన ప్రభు, మన రక్షకుడు, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభు. తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసు ప్రభుగా ఈ లోకానికి వచ్చి మన ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా అప్పగించాడు. ఈ సమయంలో నువ్వు ఏ అవసరతలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, దేవుని బిడ్డ నా తండ్రి అని ఆయన పిలిచినట్లయితే తప్పగా మీ ప్రార్థన ఆలకించి ఆయన చేసిన వాగ్దానం మీ పట్ల నెరవేరుస్తాడు.
ఆ రీతిగా చేటుకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నువ్వు పరిశుద్ధ నామను స్తుతిస్తున్నాం నాయన. పరలోకముందన మా తండ్రిగా మీరు మాకు పిలువబడుతున్నట్టుగా నేను స్తుతిస్తున్నాం తండ్రి. నాయన మాకు మంచి తండ్రి నాయన, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, కనికరంగల తండ్రి, మా కోసం ప్రాణపెట్టిన తండ్రిగా నువ్వు ఉన్నందుకే నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఉదయ కాలంలో నాతో ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డలు ఎవరైతే సమస్యలు, కష్టాలు, వేదనలు, మరి ఆయన ఆ రుణ బాధలు, కష్టాలు ఉన్నారు, వ్యాధి బాధలు ఉన్నారు, విడుదల దయచేయండి, స్వస్థత దయచేయండి, సహాయం చేయండి, కృప చూపించండి. ఎవరైతే స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక నాయన తిప్పబడుతున్నారు, యవన బిడ్డల పట్ల కార్యం జరిగించుకొని వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని నాయన వారు కోరుకున్న చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాసులను, దాస్తురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఈ నెలలో వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి, అద్భుతాలు చేయండి. మా దేశాన్ని, మా దేశ ప్రజలను, ప్రపంచ దేశాన్ని, మా నాయకులను, ప్రపంచ నాయకులను రక్షించుకోండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకాయం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దయచేయమని మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనిని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.